పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ నాయకుడు రషీద్ దారుణ హత్యకు గురయ్యారు. ఆయన మృతదేహాన్ని పలువురు సందర్శించారు. పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ నాయకుడు రషీద్ దారుణ హత్యకు గురయ్యారు. ఆయన మృతదేహాన్ని పలువురు సందర్శించారు. వైసీపీకి చెందిన మాజీ శాసనసభ్యుడు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడుతో పాటు నరసరావుపేట మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాడ మాజీ శాసనసభ్యులు మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీ లెల్లా అప్పిరెడ్డి, మర్రి రాజశేఖర్, గుంటూరు నగరపాలక మేయర్ కావటి మనోహర్ నాయకులు, పార్టీ ముఖ్య నాయకులు సందర్శించారు. వారి కుటుంబానికి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ వైఫల్యం దీని ద్వారా స్పష్టంగా కనపడతా ఉంది. మరి నిన్నటిదాకా ఉన్నటువంటి ఎస్పీ కంట్రోల్ చేసింది, ప్రజలందరూ కూడా గాలి పీల్చుకుంటున్నారు అనేటువంటి పరిస్థితుల్లో మరి జిల్లాలో ఉన్నటువంటి 6 ఎమ్మెల్యేలు పోయి ఎస్పీని మార్చి కొత్త ఎస్పీని తీసుకొచ్చారు. ఎస్పీ రావడంతో మర్డర్ జరిగింది. దీని ద్వారా మీరు ఏమి సంకేతాలు పంపిస్తున్నారు ప్రజలకి, ప్రజలు ఏ రకంగా మీరు పరిపాలన చేయబోతా ఉన్నారో దీని ద్వారానే అర్థమవుతోంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు ఈ వినుకొండలో జరిగినటువంటి దాని మీద వైసీపీకి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా ఇక్కడికి వెళ్ళి మరి వారి కుటుంబాన్ని పరామర్శించి మరి చంపిన దాని మీద ఖండన చేసి వారికి సానుభూతి తెలిపి వారి కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. ఈ హత్యను మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.